శ్రీ శారదాదేవి చరిత్ర. ఆవిడ తన బంధుజనం వల్ల ఎలా కష్టపడ్డారనేది మనం చదువుకుంటున్నాం. బాంధవ సమాజంలో మాతృజీవనం అనే అధ్యాయంలో ఉన్నాం మనం. రాధారాణికి విరోధీకృత నామ సంవత్సరం జ్యేష్ఠమాసం అంటే జూన్ 1911 సంవత్సరం మాతృదేవి వివాహం కావించింది. కానీ ఆమె భర్త ఆమె మాతృమూర్తి అంటే మన మాతృదేవి వద్దనే నివసించేవారు. కాలక్రమంలో ఆమె గర్భవతి అయింది. ఆ సమయంలో ఆమె మనశ్శరీర దౌర్బల్యాలు చాలా అడుగంటాయి. చికిత్స కోసం మాతృదేవి ఎంతో శ్రమకోర్చి సమస్త సదుపాయాలు వనరించగా ఆమె నిరపాయంగా ప్రసవించింది. ఆ సమయంలో రాధు మాతృదేవికి కలిగించిన బాధలను గురించి ఒక శిష్యుడు ఇలా రాశాడు. రాధు ప్రసవించిన బిడ్డకు 6 నెలలు నిండాయి. బలహీనత చేత రాధు ఇంకా లేచి నిలబడే స్థితికి రాలేదు. ఆమె కేవలం ప్రాకుతూ ఉండేది. అంతేగాక ఆమె నల్లమందుకు అలవాటు పడింది. కొన్ని నెలలుగా మాతృదేవి ఆరోగ్యమూ కుదురుగా లేదు. ఆమెకు అప్పుడప్పుడు జ్వరం వస్తూ ఉండేది. రాధుకు నల్లమందు అలవాటును మాన్పించడానికై ఆమె ప్రయత్నిస్తుండేది. కానీ రాధు ఆమె మాట వినదు కదా. ఆ రోజు ఉదయం మాతృదేవి కూరలు తరుగుతుంటే నల్లమందు కోసం రాధు ఆమె దగ్గరికి చేరింది. అది చూసి మాతృదేవి ఇలా అంది, రాధి, ఎంతకాలం ఈ నల్లమందు అలవాటు? దీన్ని మానుకోలేవు? ఎంతసేపు నిన్ను గురించే నా తాపత్రయం. నాకిది సాధ్యమా? నీ కోసంగా నా భక్తిని ముక్తిని సమస్తాన్ని కోల్పోయాను. నీ ఖర్చులన్నిటినీ నేను ఎలా భరించగలను చెప్పు? ఆ మాటలకు రాధు ఆగ్రహం పూని కూరల బుట్ట నుండి ఒక పెద్ద వంకాయను పుచ్చుకుని మాతృదేవికేసి బలంగా విసిరేసింది. అది దిబ్బున ఆమెకు తగిలి ఆమె బాధతో మెలికలు తిరిగిపోయింది. వెంటనే ఆ చోటు వాచింది. గురుదేవుడి పటం వంక చూస్తూ చేతులు జోడించి మాతృదేవి ఇలా ప్రార్థించింది, ప్రభు, ఆమెను క్షమించు. ఆమె అవివేకురాలు. తర్వాత ఆమె తన పాదధూళిని గైకొని రాధు తల మీద ఉంచి ఇలా అంది, రాధి, ఈ శరీరాన్ని గురించి ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు ఒక్క పరుషమైన మాటను పలికి ఎరుగరు. నువ్వు దీన్ని ఇంతగా హింసిస్తున్నావు. నా అంతరాన్ని నువ్వెలా తెలుసుకోగలవు? నేను అందరితో కలిసిమెలిసి ఉండడంతో నువ్వు నన్ను గడ్డి పరకతో సమానంగా కూడా తలవట్లేదు. ఈ మాటలు విని రాధు వలవల ఏడవసాగింది. రాధు సంరక్షణానికి కావలసిన ధనాన్ని మాతృదేవికి శిష్యులు ఇస్తున్నారు. ఈ సందర్భంలో శారదానంద స్వామి తనకు ప్రతి నెలా డబ్బు పంపడంలో శ్రమ పడుతున్నాడని విని మాతృదేవి లాంది, శరత్ వద్ద నాకు ఇవ్వడానికి తగినంత పైకం లేదనుకుంటాను. కాని పక్షంలో అతను అలా రాయడు. డబ్బు పంపుతానని బెంగళూరు వాస్తవ్యుడైన భక్తుడొకడు మొన్న చెప్పాడు. కానీ డబ్బు కోసం అతనికి నేను ఎలా రాయను? చివరిసారి ఠాకూర్ చెప్పిన మాటలను పాటించాలి కదా. రాధి, ఇలా చూడు, నీ నిమిత్తం సమస్తం కోల్పోతున్నాను. ఠాకూర్ నాతో ఇలా అన్నారు, చిల్లి గవ్వకు కూడా ఎవరి వద్ద చేయి చాపవద్దు. సామాన్యమైన అన్నవస్త్రాలకు నీకేనాడు లోటు కలగదు. గవ్వకు కానీ ఎవరినైనా అర్థించావా, వారికి నీ తలను అమ్ముకుంటున్నావని జ్ఞాపకం ఉంచుకో అన్నారు. మాతృదేవి జయరాంబాటిలో ఉన్న కలకత్తాలో ఉన్న రాధు, ఆమె తల్లి, ఇతర బంధువులు మరికొందరు ఆమె కూడానే ఉండేవారు. ఇలా నిరంతరం బంధువుల మధ్యలో సంసార బంధాల నడుమ మసలుతుండిన మాతృదేవి భవబంధ విముక్తయ్యి ఎలా ఒప్పిందో అని పాఠకులు ప్రశ్నించవచ్చు. బాంధవ సమాజం మీద స్పృహ లేకపోవడం సన్యాసులకు ప్రధాన ధర్మమై ఉండగా, విరాగమైన చిత్తవృత్తి పారమార్థికులకు ఆవశ్యకమై ఉండగా, రాధు పట్ల మాతృదేవికి అంతటి మమకారం సమంజసమా? అది ఆమె ఆత్మవికాసానికి అడ్డంకి కాబోదా అని విమర్శకులకు సందేహం రావచ్చు. నిజానికి మాతృదేవి పదార్థ జీవితానికి పారమార్థిక జీవితానికి ఈ ఘట్టం వన్నె తెస్తుంది అని మా సమాధానం. ఇది సమంజసమని తెలపడానికే అనేక నిదర్శనాలున్నాయి. బంధుజనంతో సంబంధం విడనాడడం సన్యాసులకు విధించబడిన నియమం. అది అందులో సందేహం లేదు. త్యాగానికి బ్రహ్మచర్యానికి పెనిదిగా అలరారినా మాతృదేవి గృహస్థాశ్రమాన్ని వీడలేదని, సన్యాసి కాదని మనం గుర్తించాలి. పసితనంలోనే శ్రీరామకృష్ణ పరమహంసకు సహధర్మచారిణి అయి నిస్వార్థ సేవలను అందిస్తూ గృహస్థ జీవనంలోనే ఆమె పరిపూర్ణమైన ఆత్మవికాసాన్ని పొందింది. ఆమె నిర్వర్తించిన కార్యాలన్నీ యోగ విరాజితాలు అని చెప్పొచ్చు. అవ్యాజ ప్రేమే కదా ఆమె కార్యాలన్నిటికీ మూలం. లోకంలో మాతృప్రేమను మించిన ప్రేమ లేదని అంటారు. కానీ ముందెప్పుడో బిడ్డల వలన పోషణాధికాలను పొందవచ్చును అనే ప్రతిఫలాపేక్ష మాతృప్రేమలోనూ కొంతవరకు గోచరిస్తుంది. ప్రతిఫలం ఇవ్వలేని వ్యక్తిని ప్రేమించడం లోకంలో ఎంత దుర్లభం. తాను పడే కష్టనష్టాలకు అనంత తాపత్రయానికి ప్రతిఫలంగా తిట్లను తన్నులను ప్రసాదించే వ్యక్తిని ప్రేమించడం ఇక ఎంత దుర్లభమో దైవీ గుణమో ఆలోచించండి. ప్రేమానురాగాలకు స్వార్థత్యాగానికి ఇంతకంటే పరమావధి ఏమిటి? ఏ ఆశ్రమంలో ఉంటే ఇలాంటి ప్రేమానురాగాలకు ఆశ్రయమైన వ్యక్తే కదా మహనీయమూర్తి. ఆవిడే దీనికి ఆశ్రయం. ఉదార చరితానాం
ఉదార చరితానాంతు వసుదేవ కుటుంబకం అనే కదా పెద్దల మాట. నిజానికి కుటుంబంలో తనకు ఎలాంటి బాధ్యత లేకున్నా నిరవధిక కరుణ చేత, సహజ ప్రేమానురాగాల చేత మాతృదేవి దీనులు, నిస్సహాయులు అయిన బంధుజనానికి నిరుపమానమైన సేవలను అందించింది. గృహస్థాశ్రమానికి పట్టుకొమ్మ, సమిష్టి జీవనానికి హృదయము అయిన మహోన్నత మాతృప్రేమ ఇలా ఆమె జీవితంలో రూపుదాల్చింది. నిస్వార్థురాలు, అకళంక చరిత అయిన ఆమె కుటుంబ జీవనం శుద్ధ సన్యాస దృష్టికి కళంకభూయిష్టంగా తోచినా తోచవచ్చును. ఈ కళంకం చేతనే ఆమె పారమార్థిక జీవన చంద్రమండలం మరింత మనోహరమై దీపించింది అని చెప్పచ్చు. రాధారాణి పట్ల మాతృదేవికి ఇలాంటి ప్రబల అనురాగానికి అలౌకికమైన మరొక కారణం ఉంది. ఆమె జీవిత ఉద్యమం నెరవేరడానికి ఈ ప్రబల అనురాగమే విచిత్రంగా కారణభూతమై ఒప్పారింది. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మాతృదేవి మనసు తరచూ సమాధి లగ్నమవడం చూసి ఉన్నాం కదా. బంగారం ఏదో కాస్త కలగలుపు లేకుండా నగలు చేయడానికి ఉపయోగపడని రీతిలో ఏదైనా ఒక వాంఛ, లోకానికి తనను ముడివేసే పాశం లేకుండా ఉత్తమ సమాధిగత మనస్సు బాహ్యలోకంలోకి దిగి వర్తించలేదు. ఈ లౌకిక పాశాన్ని రాధు మాతృదేవికి సమకూర్చింది. ఈమె సంసర్గం లేకుంటే మాతృదేవి సమాధి నిమగ్నురాలై అచలకాలంలోనే తను చాలించి ఉండేది అని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని గురించి మాతృదేవే స్వానుభవాన్ని ఇలా వెల్లడించింది. ఆహా, రాధు మూలంగా ఠాకూర్ నాకు ఎలాంటి బంధం కల్పించారో. ఠాకూర్ నిర్యాణానంతరం జీవితం నాకు కేవలం రసహీనంగా తోచింది. ఇహమంటే పూర్తి అలక్ష్యం కలిగింది, ఉదాసీనత ప్రబలింది. అప్పుడు ఇలా ప్రార్థించాను, ఇంకా ఈ లోకంలో ఉండి నేను సాధించేదేముంది? ఆ సమయంలో నా ముందు 10-12 ఏళ్ల బాలిక ఎర్రని దుస్తులలో నడయాడుతున్నట్లు గోచరించింది. ఠాకూర్ ఆమెను నాకు చూపిస్తూ ఇలా పలికారు, ఇదిగో నీ జీవకర్ర, దాన్ని విడవద్దు. చాలామంది పిల్లలు నీ వద్దకు వస్తారు, అంటే శిష్యులు. ఆ బాలిక మాయమైంది. కాలాంతరంలో నేను ఈ చోటనే కూర్చుని ఉన్నాను. ఆ రోజుల్లో రాధు తల్లికి పూర్తిగా మతిపోయింది. ఆమె కొన్ని చింపిరి బట్టలను చంకన పెట్టుకుని ఈడ్చుకుని పోతుంటే రాధు ఆమె వెనకే ఏడుస్తూ పాకుతుండేది. ఆ దృశ్యం చూడగానే నా గుండె ద్రవించిపోయేది. తక్షణమే పరుగెత్తుకెళ్లి రాధుని ఎత్తుకొచ్చాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఆహా, ఈ పసిపిల్లను నేను సంరక్షించని పక్షంలో ఈమెను చూసేవారెవరు? ఈ పిల్లకు తండ్రి లేడు, తల్లి చూడబోతే అదుగో పిచ్చిది. నేను ఈ పిల్లని ఎత్తుకోగానే ఠాకూర్ కనబడి ఇలా అన్నారు, ఈ పిల్ల నీ జీవగర్ర, ఈమెను విడవద్దు, ఈమె యోగమాయ. మాతృదేవి శిష్యుల్లో ఒకరామెను, అమ్మా, రాధు అంటే అహర్నిశం మీకింత తాపత్రయం ఎందుకు అని ఒకప్పుడు ప్రశ్నించారు. సహజ వినయంతో ఆమె ఇలా సమాధానం చెప్పింది, మేము ఆడవాళ్లం కదా, మా పిల్లను ప్రేమించడం మాకు సహజం. ఈ జవాబుతో ఆ వ్యక్తి తృప్తిపడక మళ్లీ అదే ప్రశ్న వేశాడు. అప్పుడు ఆమె ఆవేశపూరితురాలై ఇలా అంది, ఓయి, నన్ను పోలిన వారు నీకెక్కడ కనిపిస్తారు? అన్వేషించి చూడు. పరతత్వాన్ని గురించి గాఢంగా ధ్యానించేవారి అంతఃకరణం నిశితం నిర్మలం అవుతుంది. అలాంటి అంతఃకరణంతో వారు ఏం ఆలోచించినా అతి తీవ్రంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇతరులకు అది రాగం మాదిరి, మమకారం మాదిరి కనిపిస్తుంది. మెరుపుతీగ అద్దంలాంటి వస్తువుల మీదే కానీ కొయ్యలతో ప్రకాశించదు కదా. శ్రీ శారదా రామకృష్ణులను ఒకరితో ఒకరిని పోలుస్తూ యోగేన్మాయి ఒకప్పుడు ఇలాగే సంశయించింది. ఒకరోజు ఆమె గంగా తీరంలో కూర్చుని ధ్యానిస్తుంటే ఒక దివ్య దర్శనాన్ని కాంచింది. శ్రీరామకృష్ణుల ప్రత్యక్షమై ఇలా అనడం ఆమెకు వినవచ్చింది, అదుగో చూడు, గంగలో ఏదో తేలియాడడం నీకు కనిపించడం లేదు? అప్పుడు పుట్టిన బిడ్డ పేగులతో పెనవేసుకుని ప్రవాహంలో కొట్టుకుపోవడం ఆమెకు కనపడింది. గురుదేవుడు ఇలా అన్నాడు, గంగానదిని ఏది అపవిత్రం చేయగలదా? ఏదైనా గంగోదకం దేనిచేతనైనా మాలిన్యమవుతుందా? ఆమెను అంటే మాతృదేవిని గురించి ఇలాగే పరిగణించు. కలలో కూడా ఆమెను గురించి ఎలాంటి సంశయాన్ని పెట్టుకోకు అని తన శరీరాన్ని చూపిస్తూ ఇది ఆమె ఒకటే అని గ్రహించు. మాతృదేవి బంధుజన ప్రేమానురాగాలను గురించిన ఈ సమాధానాలు కేవల స్వసంవేద్యమైన అనుభవాల మీద ఆధారపడి ఉన్న కారణంగా ఆమె శిష్యవర్గానికి, అనుచరులకు మాత్రమే నచ్చవచ్చు అని విమర్శకులు అనొచ్చు. అయితే సర్వజన గోచరాలైన తార్కాణాలు ఉన్నాయి. మాతృదేవి సాన్నిధ్యాన్ని పొందిన వారిలో అనేకులు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి వరలారు. ఆమె అనురాగం వట్టి మమకారం అయితే ఇతరుల్లో త్యాగ వైరాగ్యాలను ప్రేరేపించే అలౌకిక సామర్థ్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? మాతృదేవి ఇలా అంటుండేది, రాధి పట్ల నా ప్రేమబంధం బుద్ధిపూర్వకంగా నేను కల్పించుకున్నదే, లేదా లవలేశమైనా నా మనసు రాధిపైన నిలవదు. నేనే బలవంతంగా ఆమె పైన నిలుపుతాను. ప్రభు, అనుగ్రహించి నా మనసును కాస్త రాధి మీదికి మళ్లించు, లేకుంటే ఆమెను సంరక్షించేవారెవరు అని గురుదేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పారు. దీనిలోని సత్యం ఆమె అవసాన కాలంలో అందరికీ స్పష్టంగా కనపడింది. లౌకికుల
అనురాగాలు అత్యంత బలీయాలై ఉండే సమయం అవసాన సమయం కదా. ఆప్తులు తమ ప్రేమపాత్రులు తమ పక్కన ఉండాలని ఆ సమయంలో వారు ఆశిస్తారు. కానీ మాతృదేవి ఆ సమయంలో రాధును ఇతర సన్నిహితులను జయరాం బాటికి పంపించి వేయమని పదే పదే తన అనుచరులతో చెప్పింది. వారి పసిపిల్లలు తన శయ్యను సమీపించినప్పుడు సైతం ఆమె వారిని తొలగిపోండి అని పలికేది. తన మనస్సును వారి నుండి మరల్చి వేసుకున్నానని, వారు తన ఎదుట ఉండడం దుస్సహమవుతోందని తెలిపేది. పురాణ ప్రసిద్ధమైన జడభరతుడి వృత్తాంతంతో ఈ సంఘటనలను పోలిస్తే మాతృదేవి నిర్మమత, నిస్సంగత ఎలాంటివో మనకు తెలుస్తాయి. తర్వాతి అధ్యాయం గురుత్వం. విరిసిన పువ్వుల పరిమళాలచే, తేనీలచే ఆకర్షించబడి వాటిలో నానిపోదాము అనే తమకంతో తేనెటీగల సమూహాలు వాటి వద్దకు వస్తుంటాయి. హృదయ వికాసాన్ని గాంచిన మహనీయుల సౌశీల్య మాధురి సౌరభాలచే ఆకర్షణ పొంది వారి బోధామృతాన్ని గోలే తమకంలో ముముక్షు జన బృందాలు వారి వద్దకు చేరుతూ ఉంటాయి. శిష్యులను కూర్చోబెట్టడానికై పాకులాడే గురువులు శిష్య విత్తాపహారులు కానీ శిష్య హృత్తాపహారులు కారు. తత్వజ్ఞాన సంశోభితులైన వారే సద్గురువులు, వారే బోధగురువులు. ఇతరులు బాధగురువులు. సద్గురువులు పండితులుగా కనపడకున్నా పర్వాలేదు, వారు శాస్త్ర పండితులు కారని హతాశలం కానక్కర్లేదు. మాతృదేవి జీవితమే మనకు నిదర్శనం. ఆమె జీవిత ఉత్తర భాగంలో 2 రకాలైన వ్యక్తులు, ఒకవైపు బంధుజాలం, మరోవైపు శిష్యవర్గం ఆమెను ఆశ్రయించుకుని ఉండడం కనపడుతుంది. ఐహిక ఫలాపేక్ష చేత బంధుజనం ఆమెను అండగా చేరగా, ఆమె సాన్నిహిత్య సంసేవనం వల్ల ఆత్మశ్రేయాన్ని పొందాలని శిష్యులు ఆమెను ఆశ్రయించారు. మానవత్వం, దివ్యత్వం ఆమెలో అద్భుత రీతిలో సమన్వయం పొందగా, ఒకవైపున లౌకికులైన బంధువులకు, మరోవైపు ముముక్షులైన శిష్యులకు కూడా ఆమె సమాశ్రయమై ఒప్పింది. వివిధ సందర్భాల్లో మాతృదేవి పలికిన మాటలే ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆమె ఇలా అంది సోదరులను ఉద్దేశిస్తూ, ఎంతసేపు డబ్బు కోసమే వారి దేవిరింపు, ఎన్నడైనా పొరపాటున కూడా భక్తి జ్ఞానాన్ని ఇమ్మని అడిగారా? గురు శిష్యుల పరస్పర సంబంధం అతి పవిత్రం, అలౌకిక ప్రేమబంధం. ఉత్తముడైన శిష్యుడు గురువుకు తోడ్పడతాడు. కొందరు శిష్యులు త్వరలోనే వికాసం చెందుతారు, కొందరు మెల్లిగా కానీ చెందరు. అంతా పూర్వకర్మ ఫలితమైన సంస్కారాలను అనుసరించి నడుస్తుంది. ఇందువల్ల రాఖాల్ అంటే బ్రహ్మానంద స్వామి ఎవరికైనా ఉపదేశించాలంటే అంతగా సంశయించేవాడు. నాతో అతడిలా అన్నాడు, అమ్మా, శిష్యుడికి ఉపదేశించగానే నాకు అస్వస్థతగా ఉన్నట్టు తోచేది, మంత్రమాట చెప్పగానే నాకు జ్వరం తగిలినట్టుగా తోచేది. బ్రహ్మానంద స్వామి ఎంతో అరుదుగా ఉపదేశించడానికి ఇదే కారణమై ఉండొచ్చు. అందుచేత మంత్రదీక్షను అపేక్షించిన భక్తుల్లో అధిక సంఖ్యాకులు మాతృదేవి వద్దకే వచ్చేవారు. ఎందుకంటే తనకు బాధ కలగవచ్చును అనే భావం సంసార పరితప్తులకు ఆశ్రయం ఇచ్చేటప్పుడు ఆమె ఎన్నడూ పరిగణించలేదు. మాతృదేవి వాత్సల్యాతిశయాన్ని ఎంచి ప్రేమానంద స్వామి ఒకప్పుడు ఇలా అన్నారు, మనం హరించుకోలేని విషయాన్ని అమ్మ వద్దకు పంపుతున్నాం. ఎలాంటి పాపులకైనా ఆమె తన ఆశ్రయాన్ని ఇస్తూ వారి పాపాలను స్వీకరించి స్వయంగా భరిస్తోంది. తాను అనుభవించిన తీవ్ర శరీర బాధలు, వ్యాధులు శిష్యుల నుండి తాను గ్రహించిన పాపాలకు ప్రతిఫలాలని మాతృదేవి విశ్వాసం. 1916వ సంవత్సరంలో బేలూరు మఠంలో ఆమె దుర్గా పూజను దర్శించిన సమయంలో అసంఖ్యాక జనం ఆమెకు ప్రణామం చేసి పాదాలను స్పృశించారు. తర్వాత ఆమె గంగాజలంతో తన పాదాలను మళ్లీ మళ్లీ ప్రక్షాళించుకోసాగింది. యోగేన్మాయి అది చూసి ఇలా అంది, అమ్మా, అదేమిటి, నీళ్ళలా పాదాలు అలా నానితే జలుబు చేయదు? అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చింది, యోగేన్, నీకు తెలీదు. కొందరు నా పాదాలను తాకుతారు, అప్పుడు నాకెంతో హాయిగా ఉంటుంది. మరికొందరు తాకితే కందిరీగ కుట్టినట్టు పాదాలు మంటలెత్తుతాయి. ఆ తాపం కాస్త ఉపశమించడానికే గంగాజలంతో పాద ప్రక్షాళన చేసుకుంటాను. ఈ సంఘటనకు ప్రబల నిదర్శనాన్ని జయరాం బాటిలో తాను చూసినట్లు మరొక శిష్యుడు చెప్తున్నాడు. అప్పుడు మాతృదేవికి పరిచర్య చేస్తున్న శిష్యుడు బయటికి వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి వచ్చేసరికి ఆమె పంచలో అరుగు మీద తుంగచాప మీద పడుకుని ఉంది. శిష్యుణ్ణి చూసి ఇలా చెప్పింది, ఒక మధ్యవయస్కుడు మరొకరితో ఇక్కడికి వచ్చాడు. దూరం నుండి నేను అతన్ని చూసి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాను. నా పాదాలను తాకి ప్రణామం చేయాలి అని అతగాడి ఆతృత. వద్దని నేను వెనక్కి తగ్గినా వినక అతను బలవంతంగా నా పాదాలను తాకాడు. ఆ క్షణం నుండి నా పాదాల్లో, కడుపులో అపరిమిత బాధ వల్ల యమయాతన అనుభవిస్తున్నాను. 3-4 సార్లు పాదాలను కడుక్కున్నా కానీ ఈ మంట తగ్గడలేదు. నువ్విక్కడ ఉండి ఉంటే నా సంజ్ఞతో అతడు నా పాదాలను తాకకుండా నివారించి ఉండేవాడివి. మాతృదేవి కలకత్తాలో నివసించే సమయంలో, ముఖ్యంగా జనసామాన్యం ఆమెను సందర్శించి ప్రణామాలు స్వీకరించే రోజుల్లో
శిష్యులు ఇలాంటి సంఘటనలు తరచూ కనుగొనేవారు. కానీ ఆమె తన బాధలను గురించి ఎవరికైనా చెప్పే సందర్భంలో ఇలా హెచ్చరించేది, శరత్తో మాత్రం ఈ సంగతి చెప్పొద్దు. శరత్ అంటే శారదానంద స్వామి. చెప్పారా, అతను జనాన్ని రానివ్వకుండా చేస్తాడు. తనకెంతటి బాధలు కలిగినా ఆత్మశాంతిని పొందగోరి తనను చూడ్డానికి వచ్చే జనానికి ఆటంకం కలగడం ఆమె అస్సలు సహించలేదు. మాతృదేవి ఒకప్పుడు మన్యపు జ్వరంతో బాధపడుతుంటే ఒక భక్తుడు ఆమె వద్ద మంత్రదీక్ష గైకొనడానికి బారిసాల్ అనే దూర ప్రాంతం నుంచి రావడం జరిగింది. ఆమె స్థితిని చూసి శారదానంద స్వామి కావించిన నియమం మేరకు శిష్యులు ఆ వ్యక్తిని నిరాకరించారని ఎరిగి మాతృదేవి అమిత ప్రేమావేశంతో ఇలా ఘోషించింది, వద్దు అనడానికి శరతెవరు? నేను దీనికోసమే జన్మించాను. ఏమోయ్, ఏదైనా ఆహారం ఇవాళ తీసుకో, రేపు నీకు ఉపదేశం చేస్తానులే. ఎందుకంటే ఉపదేశం పొందకుండా ఆహారం తీసుకోను అని ఆ భక్తుడు పట్టుబట్టాడు. అందుకని మాతృదేవి ఔదార్యాన్ని గురించి విమర్శిస్తూ యోగేన్మాయి ఒకప్పుడు పరిహాసంగా ఇలా అంది, గురుదేవుడి శిష్యులను చూడండి, వారితో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక సింహం, వారందరూ కూడా ఆధ్యాత్మిక సింహాలే. కానీ మీ శిష్యుల సంగతో అమ్మా. అందుకు మాతృదేవి ఇలా అంది, ఆశ్చర్యమేముంది, పిల్లల్లో ఉత్తమోత్తమైన వారిని ఆయన ఎంపిక చేసుకున్నారు. ఎంతో జాగ్రత్తతో కదా వారిని ఆయన ఏర్చి కూర్చుకున్నారు. కానీ నా వైపుకో ఈ చీమల బారునంతా తోశారు. నా శిష్యులను ఆయన శిష్యులతో పోల్చబోకు. అయినా తన ఉపదేశ తత్వ ప్రయోజనాలను గురించి ఆమె ఒక శిష్యుడికి ఇలా చెప్పింది, నేను ఇవ్వవలసిందంతా ఉపదేశ సమయంలోనే ఇచ్చేశాను. కనుకనే తక్షణమే చిత్తశాంతి కావాలంటే నియమితమైన సాధనలను ఆచరించు, లేదా శరీర పతనానంతరం మాత్రమే నీకు శాంతి లభిస్తుంది. తన శిష్యుల శ్రేయోవృద్ధి కోసం ప్రతిరోజు తాను గురుదేవుణ్ణి ప్రార్థిస్తానని, ఆయన మూలంగా తాను గ్రహించిన మంత్రాల వల్ల ఎవరైనా ముక్తి పొందడం నిస్సంశయమని వేరొక శిష్యుడితో ఆమె చెప్పింది. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.